కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 29న ఢిల్లీ తలకటోరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా పోరాట కార్యక్రమం ప్రకటిస్తాయని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య వెల్లడించారు. బుధవారం ఆయన రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి, యువజనులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. గత వారం క్రితం విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామన్నారు. ఆ పరిశ్రమను పరిశీలించడానికి ఈ నెల 24న కేంద్ర కార్మిక సంఘాల బృందంతో విశాఖ ఉక్కు పరిశ్రమకు వెళ్తున్నామని, అక్కడ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బీవీపీ కొండలరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఎమ్మెల్యే వాసు గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు జట్టు సంఘం హమాలి కార్మికులకు చాలా ఇష్టమని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఒకే ఒక రిక్వెస్ట్, ఆ జట్ల సంఘాన్ని, దేశంలోనే అత్యుత్తమ క్రమశిక్షణ జట్ల సంఘాన్ని నిర్మించింది చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు. ఆయన కార్మిక నేత, కార్మిక నాయకుడు. గోదావరి పుష్కరాల్లో 14 విగ్రహాలు మీరు అప్పుడే పేపర్ లైన్లు ఇచ్చి అన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందే మీకు మేము చెప్పాము, దయచేసి ఒక మహోజ్వల కార్మిక నాయకుడు, ఆదర్శ కార్మిక నాయకుడు చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని ఆ గోదావరి గట్టు మీద ఉంచాలని, లేదా రెడ్డి మీద ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది ఉదయం 9:30కి రామకృష్ణ గారితో కలెక్టర్ గారు ఫోన్ చేయించాను. ఎందుకంటే ఉన్న మేస్త్రులు 2000 మంది కార్మికులు చౌదరి గారి విగ్రహం కోరుతారు కాబట్టి ఆ సంఘం నాయకులు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. దయచేసి ఆయన విగ్రహాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఢిల్లీలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా బాగలేదు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తామని చెప్తాడు. ఇప్పుడు ఆయనే ఈరోజు ప్రకటన చేశాడు. ఎందుకంటే జీబీ రామ్జీ పథకాన్ని, ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో, నిన్న నరేగాకు సంబంధించి గతంలో అది చాలా బాగా నడిచింది. అది స్వతంత్ర సముపార్జన చేసినటువంటి జాతిపిత బాబూజీ పేరు మహాత్మా గాంధీ పేరుతో పెట్టారు. మరి అటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జీబీ రామ్జీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే మరి ఆయన కొంతమంది మరి ఆయన కామన్ సెన్స్ ఉందో లేదో మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తామని చెప్తారు. ఇది చాలా దారుణం. ఇటీవల నేను నిన్ననే కార్మికులు ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాలి, ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మొత్తం లేబర్ యాక్ట్ని మళ్లీ తిరిగి తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకమవుతారు. కార్మికులందరూ ఏకమయ్యి ఈ ప్రభుత్వ విధానాలని తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కార్మికుల మీద ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలని పెద్దదించి కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేటువంటి పరిస్థితి కార్మికులు వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికులందరూ